8 సెంటీమీటర్ల వాన పడితేనే హైదరాబాద్ నిండా మునిగిపోతుంది. 3-4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హైదరాబాద్కి ఈ దుస్థితి ఎందుకు వస్తుంది? హైదరాబాద్లే కాదు, ఇప్పుడు బొంబాయిలో చూసాం, మనం చెన్నైలో భయంకరమైన వరదలు చూసాం. సో ఇది హైదరాబాద్కున్న అర్బన్ ఫ్లడింగ్ అంటున్నారు దీన్ని. ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తుల్లో ఈ అర్బన్ ఫ్లడింగ్ కూడా ఒక విపత్తుగా గుర్తించింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మీకు నగరాల్లో కాంక్రీటైజ్ చేస్తున్నాం, అంటే మీకు నీళ్ళు ఇనికేటువంటి ప్లేస్ లేకుండా చేస్తున్నాం. లంగ్ స్పేసెస్ లేదు, గ్రీనరీ తగ్గిపోతుంది, మీకు వెట్లాండ్స్ లేకుండా పోతుంది, చెరువులు కుంటలు అదృశ్యమైపోతున్నాయి. ఒకప్పుడు 100 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ నీకు ఫ్లో అయ్యేది. మీకు ఇప్పుడు వాటర్ నాలాలకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టాం, నీటి సహజ పరివాహక వ్యవస్థలన్నింటినీ అడ్డుకున్నాం. ఇలా చెరువుల్ని ఆక్రమించుకున్న మామూలుగా లేదు, అసలు చెరువు అదృశ్యం అవడము కాదు, ఒకవేళ ఉన్నా అది కుంచుకుపోయింది. సో అందువల్ల వాటర్ ఎక్కడికి పోతుంది అంటే నీటి వాటర్ నేచురల్ ఫ్లోను ఎట్లా పడితే అట్లా అడ్డుకున్న తర్వాత ఏం జరుగుతుంది, భూమిలో ఇనికిపోయడానికి అవకాశమే లేకుండా కాంక్రిటైజ్ చేసేసాము. సో దీంతో ఏమవుతుందంటే, ఒకవైపు ఏమో వర్షం వస్తే వాటరు నేచురల్ డ్రైన్ లేదు, రెండో వైపు ఏమవుతుంది అంటే ఈ కాంక్రీట్ పెరిగిపోవడం వల్ల అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ అంటారు. సో భారీగా ఈ అర్బన్ ఐలాండ్ హీట్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే ఒక తక్కువ సమయంలో ఎక్కువ ఇంటెన్సిటీతో వర్షం పడిపోతుంది. అంటే 6 నెలలు 3 నెలల్లో పడాల్సిన వర్షం కాస్త ఒక 3 గంటల్లో 2 గంటల్లో పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వరదలు వస్తాయి. అందువల్ల ఇది క్లైమేట్ చేంజ్ నుంచి మొదలుకొని పూర్ అర్బన్ ప్లానింగ్ వరకు అనేక ఫ్యాక్టర్స్ ఈ అర్బన్ ఫ్లడింగ్కు కారణమవుతున్నాయి. సో మనము ఆ అర్బన్ ప్లానింగ్ పూర్తిగా వదిలేసాము ఎక్కడా కూడా. సో మీకు గ్రీనరీ అనేది కనవై పర్వత పార్కులను ఆక్రమించేస్తున్నారు. అర్బన్ ఫారెస్ట్రీస్ అనేది ఎక్కడా లేదు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి తోటలు అవన్నీ అదృశ్యమైపోయాయి. ఈవెన్ మీరు అనంతగిరి అడవులు తీసుకోండి, ఇలాంటి అడవులు కూడా దాదాపు అంతరించిపోతున్నాయి. సో అందువల్ల వాటర్ ఎక్కడికి పోతుంది. అందువల్ల ఈ వరదలు రావడానికి అనేక ఫ్యాక్టర్స్ కారణం.